దేవునికి స్తోత్రం. దేవుడు మరొక అవకాశాన్ని మనకు కల్పించి ఈ యొక్క బైబిల్ స్టడీకి మనందరినీ తోడుకొని వచ్చిన ఆ దేవదేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అదేవిధంగా ఈ యొక్క బైబిల్ స్టడీని మనం ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క బైబిల్ స్టడీని మనం అందరం ప్రారంభించుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ యొక్క బైబిల్ స్టడీని మనం ప్రారంభించుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపానిధి, నీకు స్తోత్రాలు, లెక్కలైన వందనాలు ప్రభా. గడిచిన వారం నుంచి ప్రభా, ఈ యొక్క వారం అంతటా ప్రభా సజీవుల లెక్కలు భద్రపరిచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క బైబిల్ స్టడీలో నీ యొక్క మందిరాన్ని మమ్మల్ని నడిపించి తోడుకొని వచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఏవైతే ప్రభా పరిశుద్ధాత్ముడి చేత మాతో మాట్లాడుచూ ఉన్నారో ప్రభా, నాతో పలికిస్తూ ఉన్నారో ప్రభా, తేటగా రీతిగా ప్రభా వారందరికీ అర్థమయ్యే రీతిలో బోధించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఏదైతే పలుకుతూ ఉన్నానో ప్రభా, ప్రతి మాట వారి యొక్క హృదయంలోకి వెళ్ళి ఆ మాటల అనుసారంగా వారు నడుచుకునే భాగ్యాన్ని వారికి దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. ఏదైతే ప్రభా మేము లేఖనాలు నేర్చుకుంటున్నామో ప్రభా, ఆ లేఖనాన్ని విని ప్రభా మర్చిపోకుండాను ప్రభా, ఆ లేఖనాన్ని విని ప్రభా మా యొక్క జ్ఞానంలో మా యొక్క మెదడులో వాటిని ఉంచుకునే భాగ్యాన్ని మాకు దయచేస్తూ రమ్మని ఈ ప్రార్థన ఆలకించగలరని మన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధాత్మ దేవుని నామమున బ్రతిమాలి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారండి? చాలా రోజులైంది కదా మళ్ళీ మిమ్మల్ని ఈ విధంగా ఈ రీతిగా కలుసుకోవటం. దేవుడు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క బైబిల్ స్టడీకి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. గడిచిన బైబిల్ స్టడీలో మొదటగా యోనా గ్రంథం ఆ యొక్క 4 అధ్యాయాలు చూసాం. తర్వాత మొదటి రాజుల గ్రంథంలో మొత్తం అధ్యాయాలు 2 పార్ట్లుగా చూసాం. ఈరోజు బైబిల్ స్టడీలో ఒక పత్రిక గురించి చూద్దాం. అపోస్తుడైన పౌలు ఒక సంఘానికి ఆ సంఘములో చెడిపోతున్నప్పుడు కొంతమంది వ్యక్తుల చేతను, కొంతమంది ప్రవక్తల చేతను, అతనికి రాసిన ఉత్తరాల చేతను తెలుసుకొని ఆ యొక్క సంఘం చెడిపోతుందని తెలుసుకొని ఆ యొక్క సంఘానికి ఒక పత్రిక రాస్తాడు. ఆ పత్రికని ఈరోజు బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. ఆ పత్రిక ఏదనగా అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక. అయితే ఈ యొక్క కొరింథీ మొదటి పత్రికలో మొత్తం మనకి 16 అధ్యాయాలు ఉంటాయి. ఎన్నండి? 16 అధ్యాయాలు. ఈ 16 అధ్యాయాలు కూడా మొదటి అధ్యాయంలో మనం ఏదైనా లేఖన రాసేటప్పుడు నా ప్రియమైన సపోజ్ మాస్టర్ స్కూల్లో మేము రాసేటప్పుడు అంటే ప్రియమైన హెచ్ఎం సార్కి రాయినది ఏమనగా ఆ రీతిగా మనము రాసుకుంటూ వస్తాం కదా. అపోస్తుడైన పౌలు ఆ మొదటి వచనాల్లో దేవుణ్ణి గణపరుస్తూ వస్తూ ఉంటాడు. ప్రతి లేఖనాన్ని మనం చూసినట్లయితే ఆ దేవునికి, ఆ క్రీస్తునికి ఆ మహిమ ఘనత చెల్లునుగా అని చెప్పేసి ఇలాంటి వచనాలు రాస్తూ తన లేఖన ప్రారంభించటం తనకు అలవాటుగా మనం చూస్తూ ఉంటాం. తను రాసిన పత్రికలన్నిటిని మనం గమనిస్తే ఆ మొదటి వచనాలు అలాగే ఉంటాయి. అయితే ఈ 16 అధ్యాయాలు గల కొరింథీ మొదటి పత్రికల్లో కొన్ని శ్రేష్టమైన విషయాలు కూడా మనకి పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏంటి ఆ శ్రేష్టమైనవి అంటే ప్రభు యొక్క రాత్రి భోజనం అనగా బల్లారాధన గురించి మొదటి కొరింథీ 11 అధ్యాయంలో చక్కగా వివరిస్తూ వస్తూ ఉంటాడు. అది చూస్తాం. 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడి గురించి చక్కగా వివరిస్తూ వస్తూ ఉంటాడు. ఆ వచనాలు 12వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ప్రేమ ఎంత గొప్పగా వివరించబడింది ఏదన్నా ఉందంటే బైబిల్లో కొరింథీ 13వ అధ్యాయంలో చాలా చక్కగా వివరిస్తూ వస్తూ ఉంటాడు అపోస్తుడైన పౌలు. 12, 14 అధ్యాయాలు చూసినట్లయితే ఎక్కడా లేనటువంటి పరిశుద్ధాత్మ దేవుడి నుంచి కానివ్వండి, ప్రేమ గురించి కానీ చక్కగా వివరిస్తూ వస్తూ ఉంటాడు. అదే రీతిగా 15వ అధ్యాయంలో చూసినట్లయితే ఎక్కడా లేనటువంటి రీతిగా ప్రభు పునరుద్ధానం గురించి చక్కటి ఎక్కువ నిర్ధారణలు ఇచ్చిన బైబిల్లో ఏదైనా ఉందంటే కొరింథీ 15వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఇలాంటి అధ్యాయంలో ఈ యొక్క పత్రికలో ఇవన్నీ అపోస్తుడైన పౌలు ఎందుకు పొందుపరిచాడు,
దేనికోసమై పొందుపరిచి ఉంటాడు, ఇవన్నీ మనకు అవసరమా లేదా అని చెప్పేసి ఈ యొక్క కొరింథీకి రాసిన మొదటి పత్రికలు ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే ఎక్కడైనా ఏదైనా ఒక సంఘము, ఏదన్నా ఒక చర్చ్, ఆ యొక్క సంఘము అభివృద్ధి చెందుతుంది అన్నప్పుడే ఆ యొక్క సంఘములోనికి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. అయితే ఏంటి ఆ సమస్యలు అంటే, ఈ యొక్క కొరింథీ సంఘంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటి ఆ సమస్యలు అంటే, ఈ యొక్క కొరింథీ సంఘంలో కొంతమంది వ్యక్తులు అంటే వారు చెప్పిందే మనం నడుచుకోవాలి, ఈ సంఘానికి వీరే న్యాయాధిపతి, ఈయనే మనకి మూల అని మనం ఎప్పుడైనా విన్నామంటే ఆ మాట, ఆ యొక్క ప్రవక్తన కొరింథీ సంఘంలో కూడా చూడగలుగుతాం. ఈ యొక్క సంఘములో పాపపు ఆలోచనలు ఉన్నాయి, ఈ యొక్క సంఘములో చెడు క్రియలు ఉన్నాయి అని ఏదైనా సంఘం ఉంది బైబిల్లో ఉంటే మనం అది కొరింథీ సంఘాన్ని చూడగలుగుతాం. ఈ యొక్క సంఘములో సత్క్రియలు, అనేక రకమైన క్రియలు, పాపపు ఆలోచనలు కానివ్వండి, విపరీతమైన అనేక భేదాలు కానివ్వండి, వీళ్ళు వారికి సంబంధించిన వారు, ఈ యొక్క వ్యక్తులు వేరే ఒక సంబంధించిన వారు, మీరు ఈ బోధన అనుసరించాలి, మేము ఈ బోధన అనుభవిస్తాం, అనేక రకాలైన భేదనలు ఏదైనా సంఘంలో చూడగలుగుతామంటే కొరింథీ సంఘంలో మనం చూడగలుగుతాం. ఈ అనేక రకాలైన సమస్యలు ఈ యొక్క సంఘంలో ఉన్నప్పటికీ కూడా అపోస్తుడైన పౌలు ఆ సంఘాన్ని దర్శించి అక్కడ యొక్క చర్చిని కానీ సంఘాన్ని స్థాపించగలిగాడంటే అది మామూలు విషయం కాదని నేను అంటాను. ఒక వ్యక్తి ఈ యొక్క ఉదాహరణగా కొరింథీ సంఘానికి ఎప్పుడైతే అపోస్తుడైన పౌలు వెళ్ళి ఆ సంఘాన్ని కానీ చర్చిని కట్టినట్లయితే ఏ ప్రాంతంలోనైనా మనం వెళ్ళి ఈ యొక్క సంఘాన్ని ఏర్పరచవచ్చు, చర్చి కట్టొచ్చని ఒక బైబిల్ బోధకుడు చక్కగా దీని యొక్క సంఘానికి అపోస్తుడైన పౌలు నిర్మించిన విధానానికి సూచక్రియగా తీసుకొని తన చక్కగా ఒక మాట చెప్తూ ఉంటాడు. మనం గమనించినట్లయితే ఆ వ్యక్తి అంత మాట అన్నాడు అంటే ఖచ్చితంగా ఆ సంఘము ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి రకాలుగా ఉన్న ఆ జనాభా వివిధ రకాలుగా ఉన్నప్పటికీ కూడా అపోస్తుడైన పౌలు వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించాడంటే ఖచ్చితంగా ఆ సంఘము ఎలాంటి స్థితిలో ఉన్నదో ఒకసారి ఉన్న సంఘానికి పత్రిక రాశాడు అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క సంఘం ఉందో ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు ఈ మొదటి కొరింథీ పత్రిక 16 అధ్యాయాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. అయితే ఈ యొక్క కొరింథీ సంఘం, ఈ యొక్క కొరింథీ యొక్క పట్టణం, అసలు ఆ యొక్క సంఘానికి మనం ఈ యొక్క సువార్త ఎప్పుడు వెళ్ళింది అని గమనించినట్లయితే క్లౌడియా అనే ఒక రాజు క్రీస్తుపురం 49వ సంవత్సరంలో ఎప్పుడైతే ఈ యొక్క ఇటలీ, రోమ్ యొక్క ప్రాంతాల్లో యూదులు ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వారందరినీ తరిమేయాలని ఆలోచించాడు ఈ యొక్క క్లౌడియా అనే రాజు. ఆ పద్ధతిలో ఒక జంటను మనం చూస్తాం. ఆ జంట ఎవరంటే అకులా, ప్రిస్కిల్లా. ఈ యొక్క జంట ఇటలీ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సమయంలో ఈ క్లౌడియా అనే రాజు చేత తరిమి వేయబడుతున్నప్పుడు ఈ యొక్క జంట కొరింథీ అనే ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ స్థిరపడతాడు. అయితే ఈ వ్యక్తులను మనం చూసినట్లయితే అకుల్లా, ప్రిస్కిల్లా దేవుడు యొక్క చాలా భయభక్తులు కలిగినటువంటి వారు. ఎక్కడ సమయం దొరికితే దేవుని యొక్క బోధనలు వారు చేసే ఆ రీతిగా అలాంటి ప్రవక్తన కలిగిన వ్యక్తులు వీళ్ళు. ఏ చిన్న సమయం దొరికినా కానీ దేవుడి యొక్క బోధన వారందరికీ చేస్తూ వస్తూ ఉండేవాళ్ళు. అయితే వీరి యొక్క జీవనం పరదాలు కుట్టుకుంటూ వారి యొక్క జీవనాన్ని సాగిస్తూ వచ్చి ఉన్నారు. ఆ సమయంలో ఎప్పుడైతే ఈ అకుల్లా, ప్రిస్కిల్లా ఆ యొక్క కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు వీరిచే ఆ యొక్క సంఘానికి దేవుడి యొక్క సువార్తను వెళ్ళింది. అయితే ఆ పట్టణం, కొరింథీ పట్టణం ఏమి చిన్న పట్టణం కాదు. కొన్ని మైళ్ళ విస్తరణ, అంటే 14 కిలోమీటర్ల విస్తరణం కలిగినటువంటి ఒక పట్టణం. ఆ పట్టణంలో అప్పటికే చాలా దాన్ని ఏమనేవారంటే మన ఇప్పుడున్న భాషలో టూరిస్ట్ ప్లేస్గా అంటే
అప్పట్లో వారికి చాలా అనేక మంది ఆ ప్రాంతానికి వస్తూ వెళ్తూ ఉండేవారు. అక్కడ పాపానికి సంబంధించిన కార్యకలాపాలను కూడా ఎక్కువగా జరుగుతూ ఉండేవి. ఇవన్నీ చూసిన పౌలు, ఇవన్నీ తెలుసుకున్న పౌలు కూడా ఆ యొక్క సంఘాన్ని ఆ యొక్క పట్టణాన్ని దర్శించాలని ఆశపడ్డాడు. ఈ యొక్క పౌలు చేస్తున్న దండయాత్ర అనగా ఆయన దేవుడు ఎప్పుడైతే అపోస్తుడైన పౌలుకి దర్శించి మాట్లాడాడో ఆయన నిర్ణయించుకుంటాడు. ఆ ప్రాంతాలు తిరిగి దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క బోధ తెలియజేయాలని వెళ్తూ ఉన్నప్పుడు అలా మొదటి దండయాత్ర అంటే మొదటి ట్రిప్ ఆయన ముగించుకున్నప్పుడు రెండో ట్రిప్లో ఈ యొక్క కొరింథీ పట్టణానికి వెళ్ళాలనే ఆశ కలిగి ఉంటాడు. ఈ రెండో దండయాత్రలుగా మొట్టమొదటిగా అపోస్తుడైన పౌలు తెస్సలోనిక అనే ఒక పట్టణాన్ని దర్శిస్తాడు. తెస్సలోనిక పట్టణం తర్వాత వెరియా అనే పట్టణాన్ని దర్శిస్తాడు. వెరియా నుంచి ఎఫెసు అనే ఒక పట్టణానికి వెళ్తాడు. ఈ ఎఫెసు నుంచి కొరింథీ పట్టణానికి వస్తాడు. కొరింథీ పట్టణానికి వచ్చి కొన్నాళ్ళు జీవనం సాగించి అక్కడ దేవుని యొక్క సేవ చేసిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులకి ఆయన భయపడి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని డిసైడ్ అయినప్పుడు దేవుడు అపోస్తుడైన పౌలుతో మాట్లాడతాడు. నువ్వు భయపడమాకు, నువ్వు ఇక్కడ ఉండి అని చెప్పేసి వీళ్ళకి చెయ్యాలని చెప్పేసి మనము చక్కగా చూస్తాం. ఆ వచనాలు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే ఆ పట్టణంలో కొంతకాలం ఉన్నప్పుడు ఆ పరిస్థితులు అనుకూలించినప్పుడు అపోస్తుడైన పౌలు వెళ్ళిపోవాలన్న ఆలోచన కలిగినప్పుడు దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉంటాడు అపోస్తుడైన పౌలు. అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 9వ వచనం. రాత్రి వేళ దర్శనమునందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమునున్నది పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ ఉన్నాడంట. ఎన్ని నెలలు ఉన్నాడు? దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో 1 సంవత్సరం మీద 6 నెలలు అంటే 1 సంవత్సరంన్నర వరకు కూడా ఈ అపోస్తుడైన పౌలు కొరింథీ పట్టణంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 9వ వచనములో అప్పటికి ఈ యొక్క ఏదైతే సంవత్సరంన్నర ఈ యొక్క ప్రాంతంలో ఉండి కొరింథీ సంఘానికి బోధించిన తర్వాత ఆయన కొరింథీ పట్టణం నుంచి యెరూషలేమునికి వెళ్ళి ఆయన యొక్క రెండో దండయాత్రని ముగిస్తాడు. రెండవ ప్రపంచ యాత్రని ఆయన ముగిస్తాడు. అలా ముగించిన ఆ రెండో దండయాత్రలో కొరింథీ పట్టణాన్ని కూడా దర్శించి అక్కడ సంఘాన్ని ఏర్పరిచి ఒక మందిరాన్ని కట్టడం మనం చూస్తూ ఉన్నాం ఆ వచనాల్లో. అయితే ఆయన 3వ దండయాత్ర మొదలు పెడతాడు అపోస్తుడైన పౌలు. 3వ దండయాత్రలో డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలని ఆశిస్తాడంటే ఆయన ఎఫెస్సు ప్రాంతానికి వెళ్ళాలని ఆయన నిర్ణయించుకొని ఆ 3వ దండయాత్రలో డైరెక్ట్గా ఆ ప్రాంతానికి వెళ్తాడు. ఎఫెస్సి ప్రాంతంలో రమారమి సుమారుగా బహుశా 2-3 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉంటాడు. అయితే ఆ 3 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ కొరింథీ సంఘము గురించి కొంతమంది వ్యక్తులు కానీ కొంతమంది ప్రవక్తలు కానీ రాసిన ఉత్తరాలను బట్టి ఆయన సంఘంలో జరుగుతున్న కార్యకలాపాల గురించి తెలుసుకొని ఆయన అప్పుడు ఆ సమయంలో ఎఫెస్సి ప్రాంతంలో నుండి కొరింథీ పట్టణానికి మొదటి పత్రికను రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క ఆ పట్టణంలోనే ఉండి రాశాడు అని అనడానికి మనకి ఏదైనా ఉదాహరణ బైబిల్లో ఉందా అంటే చూపిస్తాను మీకు. మొదటి కొరింథీలు 16వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే అదే మొదటి కొరింథీలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం. ప్రభువు సెలవైతే మీ యొద్ద కొంతకాలం నిరీక్షించుచున్నాను గనక ఇప్పుడు మార్గ మధ్యములో మిమ్మల్ని చూచుటకు నాకు మనస్సు లేదు. ప్రభు నాకు సమయాన్ని అనుగ్రహిస్తే ఖచ్చితంగా మీ అందరిని నాకు చూడాలనే ఆశ ఉంది, మీ యొక్క సంఘాన్ని నాకు దర్శించాలనే ఆశ ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించుచున్నది మరియు
ఎదిరించువారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకోస్తు వరకు ఎఫెస్సిలో నిలిచి ఉన్నాను. ఎక్కడ నిలిచి ఉన్నాడంట? పెంతెకోస్తు వరకు ఎఫెస్సిలో నేను నిలుచుకొని ఉన్నానని చెప్పేసి ఆ ఒక ఉత్తరంలో, ఏదైతే కొరింథీ సంఘాన్ని రాసిన ఉత్తరంలో అపోస్తుడైన పౌలు మెన్షన్ చేయడం మనం చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ 16వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే ఖచ్చితంగా అపోస్తుడైన పౌలు ఎఫెసు ప్రాంతంలో నుండే ఈ యొక్క కొరింథీ సంఘానికి ఉత్తరం రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ఉత్తరం రాయటానికి అపోస్తుడైన పౌలు ముఖ్య కారణాలు ఉన్నాయి. ఆ ముఖ్య కారణాలు ఏంటి అని అడిగితే 3 కారణాలు నేను చెప్పడానికి ఆశపడుతూ ఉన్నాను. మొదటి కారణం ఏంటనగా, అపోస్తుడైన పౌలు ఆ ఎఫెసు ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక సంబంధించిన కుటుంబ సభ్యులు అపోస్తుడైన పౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా ఈ యొక్క సంఘంలో ఇలా జరుగుతుంది అని వారు చెప్పిన మాటలు విన్న తర్వాత, అంటే డైరెక్ట్గా అపోస్తుడైన పౌలు చూడాల ఈ యొక్క సంఘంలో ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయా, ఇలాంటి చెడు క్రియలు మీరు చేస్తున్నారా, డైరెక్ట్గా ఏమీ చూడలేదు ఆయన. ఎవరైతే సమాచారం ఇచ్చిన వ్యక్తుల ద్వారా, విన్న వ్యక్తుల ద్వారా అది ఆ యొక్క సంఘం గురించి తెలుసుకున్న తర్వాత రాసిన పత్రిక ఇది. అది రెఫరెన్స్ మనం మొదటి పత్రిక చూసినట్లయితే 1వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ఏంటంటున్నాడు? నా సహోదరులారా, మీలో కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటివారి వలన, ఏమంట కింద వచనం చూడండి, క్లోయే ఇంటివారి వలన నాకు తెలియవచ్చును. ఈ క్లోయే అనే కుటుంబం ఏదైతే ఉందో ఆ ఇంటి సభ్యులంతా కూడా పౌలు ఎఫెసు ప్రాంతంలో ఉండి బోధ చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు వారు అక్కడ పౌలును దర్శించి ఏదైతే కొరింథీ యొక్క సంఘములో కలహాలు ఉన్నాయో ఆ కలహాలన్నీ ఈ యొక్క క్లోయే ఇంటి వారంతా పౌలుకి చెబుతున్నాడు అని చెప్పేసి వారు చెప్పినవన్నీ వారు తెలియజేశారు ఆ కలహాల గురించి అని చెప్పేసి ఈ యొక్క లేఖలో 11వ వచనంలో మొదటి అధ్యాయంలో చూస్తాం. ఇదే కాకుండా మనం 16-18 కూడా చూసినట్లయితే 16వ అధ్యాయము, అదే మొదటి కొరింథీలు 18వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఆ క్లోయే ఆ ఇంటి వారే కాకుండా చూడండి, స్టెఫను, షొర్మోనాతు, అకాయికు అనువారు ఇచ్చినందున సంతోషించుచున్నాను అని చెప్పేసి వారు, అంటే ఆ క్లోయే ఇంటి వారే కాకుండా ఇక్కడ స్టెఫను, ఫోర్మానాతు, అకాయికు అనే అనువారు కూడా ఈ యొక్క సంఘాన్ని గురించి చెప్పిన మాటలు బట్టి పౌలు కూడా కొన్ని మాటలు బట్టి సంతోషించాడు కదా. ఆ సంతోషం గురించి కూడా, అంటే వీళ్ళంతా వ్యక్తులు అంతా సంఘంలో జరుగుతున్న సమాచారం, ఏదైతే కలహాలు, ఏదైతే విభేదాలు ఇవన్నీ ఉన్నాయో ఆ సంఘంలో ఇలా జరుగుతుంది అన్నప్పుడు డైరెక్ట్గా చూడకుండా ఆ వ్యక్తుల చేత తెలుసుకున్న తర్వాత అపోస్తుడైన పౌలు యొక్క కొరింథీ సంఘానికి ఉత్తరం రాసినట్లుగా చూస్తాం. ఈ వ్యక్తులే కాకుండా తిమోతి కూడా ఒక ఉత్తరాన్ని రాస్తాడు అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘాన్ని గురించి. సో వీళ్ళంతా చెప్పిన వాటిని తీసుకొని గ్రహించి ఈ యొక్క ఉత్తరాన్ని కొరింథీ సంఘానికి రాస్తాడు. అసలు ఈ ఉత్తరం ఏంటి, ఏముంది, మనం ఏం నేర్చుకోవాలంటే ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా ఈ యొక్క మొదటి అధ్యాయం నుంచి కొరింథీ రాసిన మొదటి పత్రిక చివరి 16 అధ్యాయాల వరకు మీకు 5 మాటలు ఇవ్వాలనుకుంటున్నాను. ఆ అధ్యాయాలన్నీ గుర్తించడం కోసం ఒక 5 మాటలు. మొట్టమొదటి మాట ఏంటనగా, మనము కొన్ని అధ్యాయాల్లో చూస్తాం. ఆ మాట ఏంటనగా విభజన. ఏంటండి? విభజనలు. ఇది మొదటి మాట. రెండో మాట వారి ఇష్టానుసారంగా పాపపు క్రియలు, విచ్చలవిడిగా పాపపు క్రియలు చేయటం రెండో మాట. మొదటి మాట విభజనలు, రెండోది ఇష్టానుసారంగా పాపపు క్రియలు ఈ యొక్క సంఘంలో వారు చేయటం. మూడో మాట విభిన్నమైన లేదా విచిత్రమైన ఆహార అలవాట్లు. ఏంటంటే మొదటి మాట విభజనలు, రెండోది ఇష్టానుసారంగా పాపపు క్రియలు చేయటం, మూడోది విచిత్రమైన ఆహారపు అలవాట్లు. నాలుగో మాట మీకు ఇస్తున్నది విమర్శలతో కూడిన కూడికలు. ఏంటండి? విమర్శలతో కూడిన కూడికలు అంటే అవి మనకు అనవసరం లేదు ఆ మీటింగ్లు, కానీ పెడతాం. అందరూ కొంతమంది ఒక గుంపుగా కూడి మనకు పనికిరాని మాటలన్నీ కూడా ఆ గుంపులోనే మాట్లాడుకుంటాం. సో అలాంటి విమర్శలతో కూడిన కూడికలు కూడా ఈ యొక్క సంఘములో మనం చూస్తాం. సో ఇది మీకు ఇస్తున్న మాట, నాలుగో మాట.
మొదటి మాట విభజనలు, రెండవ మాట ఇష్టానుసారంగా పాపక్రియలు చేయటం, మూడవ మాట విచిత్రమైన ఆహారపు అలవాట్లు, నాలుగవ మాట విమర్శలతో కూడిన కూడికలు, చివరిగా మీకు ఇస్తున్న మాట విభేదాలతో కూడిన మరణము అని చెప్పేసి ఈ యొక్క 5 మాటలు మీకు ఇస్తున్నాను. ఈ 5 మాటలు మీకు ఈ యొక్క 16 అధ్యాయాల నుంచి మీకు వివరించాలని ఆశపడుతున్నాను. అయితే మొట్టమొదటి మాట విభజనలు అని చెప్పాను కదా. ఈ యొక్క విభజనలు చూసినట్లయితే మొదటి అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు కూడా మనం చూస్తూ వస్తూ ఉంటాం. అయితే మీకు విభజన అంటే అసలు ఏంటి, ఈ సంఘం విభజన కింద ఎలాగైందంటే చూడండి, ఇక్కడ 3 గ్రూప్స్గా డివైడ్ అయిపోయారు. కొరింథీ యొక్క సంఘము 3 భాగాలుగా విడిపోయారు. ఏంటి ఆ భాగాలుగా? కొంతమంది ఏమో నేను ఈ భాగమేమో పౌలుకు సంబంధించిన వాడిని, ఈ భాగమేమో అపోలోకు సంబంధించిన వాడిని, ఈ భాగమేమో కైఫా సంబంధించిన వాడిని అని చెప్పేసి 3 భాగాలుగా అపోలో, పౌలు, కైఫా 3 సంఘాలుగా 3 భాగాలుగా విభజన అవ్వటం మన యొక్క సంఘంలో చూస్తూ ఉంటాం. అయితే మొదటి అధ్యాయంలో చూసినట్లయితే మనం ఈ వివరణ చక్కగా ఉంటుంది. ఏదైతే భాగాలుగా విడిపోయారో ఈ మొదటి అధ్యాయంలో చూస్తాం. ఇలాగా మొదటి అధ్యాయంలో దేవుడు కొరింథీ పట్టణం మీరు ఎందుకు ఈ అపొస్తలుడైన పౌలు ఎందుకు అలా విభజనలుగా విడిపోయారు, ఒకళ్ళు కైఫా వారిని ఎందుకు అంటున్నారు, అపోస్తుల వారిని ఎందుకు అంటున్నారు, పౌలు వారిని మీరు ఎందుకు అంటున్నారని చెప్పేసి వారిని గర్దిస్తూ మనం రాసిన విధానాన్ని చూస్తాం మొదటి అధ్యాయంలో. రెండో అధ్యాయంలో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ యొక్క జ్ఞానము ఏదైతే మనకు వచ్చిందో, ఈ యొక్క బలము ఏదైతే వచ్చిందో కేవలం మనకు కలిగిన మనుషుల వలనే వచ్చిందని చెప్పేసి వారు భావిస్తున్నప్పుడు చక్కగా వారిని గద్దిస్తూ, మూర్ఖులారా మీరు అసలు ఇంకా బుద్ధి ఉందా మీకేమన్నా, పరిశుద్ధ ఆత్మదేవుడు వలన ఆత్మ వలనే కదా మీ యొక్క జ్ఞానం మీరు పొందుకున్నారు అని చెప్పేసి వారికి తెలియజేస్తూ చక్కగా ఈ యొక్క రెండో అధ్యాయంలో మనం వివరిస్తూ ఆయన గ్రద్దిస్తూ ఆ సంఘానికి రాసిన విషయాలు చూద్దాం. ఒక రెండో అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడని చెప్పేసి మనకి 10వ వచనంలో రెండో అధ్యాయం చూస్తాం. ఏంటి ఆ బయలుపరిచింది ఏంటంటే 7వ వచనంలో చూడండి, పైన 6, 7 వచనాల్లో చూసినట్లయితే పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు నిరార్థకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదని చెప్పేసి చక్కగా వివరిస్తూ ఈ యొక్క ఆత్మ చేతనే మనము ఈ యొక్క బలాన్ని కానీ ఈ యొక్క జ్ఞానాన్ని కానీ పొందుకున్నామని చెప్పేసి ఈ యొక్క రెండో అధ్యాయంలో వివరిస్తూ చక్కగా వస్తూ ఉంటాడు అపోస్తులైన పౌలు. 3వ అధ్యాయంలో చూసినట్లయితే మీరు మీరు జీవిస్తున్న విధానం మీరు అసలు మర్చిపోయారా, మీ హృదయాలు ఎవరివి అని చెప్పేసి గర్దిస్తూ చక్కగా 3వ అధ్యాయంలో దేవుడు ఆ యొక్క కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చేత ఈ యొక్క లేఖలో లిఖించాడు. 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే మీరు దేవుని ఆలయం అన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా, చక్కగా వివరిస్తూ ఉన్నాడు. మీరు చేసే ప్రవర్తన కానీ ఏదైనా చేసేటప్పుడు మీరు ఏమైనా మర్చిపోతున్నారా, మీ యొక్క మనస్సు మీ యొక్క హృదయము దేవుని ఆలయము, మీ యొక్క దేవుని ఆలయంలో మీరు నివసిస్తున్నారని మీకు ఆ జ్ఞాపకం లేదా, ఆ విషయం మీకు అనేది జ్ఞాపకం లేదా అని చెప్పేసి చక్కగా 3వ అధ్యాయంలో వివరిస్తూ ఆ యొక్క సంఘాన్ని గ్రద్దిస్తూ రాసిన లేఖనాలను మనం చూస్తూ ఉంటాం. అయితే 4వ అధ్యాయంలో చూసినట్లయితే సేవకులు ఎలాంటి యథార్థత కలిగి జీవించాలి, నీవు దేవుడి సేవకుడై ఉన్నప్పుడు ఆయనతో ఎలాగ ఉండాలి, నువ్వు మనుషుల మీద ఆధారపడడం కానీ నువ్వు చెప్పిందే వేదం, నేను చెప్పిందే రైటు, నేను చెప్పిందే నువ్వు పాటించాలని చెప్పేసి అలాంటి ప్రవర్తన దేవుని యొక్క సేవకుల్లో నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు అపోస్తుడైన పౌలుచే కొరింథీ సంఘానికి ఎలాగ సేవకుల్ని గర్దిస్తున్నాడో ఈ యొక్క 4వ అధ్యాయంలో ఈ చూస్తున్న ఈ వాక్యాలు వింటున్న నిన్ను నన్ను కూడా దేవుడు అదే రీతిగా గర్దిస్తున్నాడు. ఈ యొక్క సేవకుడు అన్నప్పుడు దేవునికి ఈ యొక్క సంఘానికి మధ్య ఉన్న వ్యక్తిగా నువ్వు ఉండాలి. లోక అనుసారమైన ఆలోచనలు నీకు ఉండకూడదు, లోకానుసారమైన డబ్బు మీద వ్యామోహం నీకు ఉండకూడదు, లోకానుసారమైన
వాళ్ళకి పాస్టర్ గారు వస్తున్నారంటే ఆయనకి ఎలా ఉండాలి, చుట్టూ బౌన్సర్లా ఉండి ఆయన అవన్నీ మనమే వేరే వాళ్ళని మోసుకెళ్ళాలి, మనం మోసుకెళ్ళకూడదు అనే ఆలోచన కలిగి ఉండకూడదు. ఎప్పుడైతే దేవుని యందు నువ్వు తగ్గించే స్వభావం నువ్వు కలిగి ఉంటావో ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నిన్ను నీవు తీర్పు తెచ్చుకొని నిన్ను అంతగా నువ్వే హెచ్చించుకుంటున్నావా, జాగ్రత్త, దేవుడు నిన్ను త్రొక్కివేస్తాడు. ఏ సేవకుడైన ఈ యొక్క స్వభావం కలిగి జీవిస్తూ ఉన్నాడేమో దేవుడు గద్దిస్తున్నాడు. కొరింథీ సంఘంలో అలాంటి సేవకులు ఉన్నప్పటికీ 4వ అధ్యాయంలో సేవకులు ఎలాంటి యథార్థత కలిగి ఉండాలని చెప్పేసి ఈ యొక్క 4వ అధ్యాయంలో చక్కగా వివరిస్తూ వస్తూ ఉంటాడు. ఇది మొదటి మాట, విభజనలు. ఈ మొదటి అధ్యాయం నుంచి 4వ అధ్యాయం గురించి మనము ఈ యొక్క కొరింథీ సంఘానికి రాసిన పత్రికల్లో మనం చూస్తూ ఉంటాం. మొదటి విభజనలో మొదటి అధ్యాయంలో ఎన్ని భాగాలుగా విడిపోతారో ఆ సంఘం గురించి చెప్తూ వస్తూ ఉంటాడు. 2వ అధ్యాయంలో మీరు ఎవరి వల్ల జ్ఞానాన్ని పొందుకున్నారంటే కేవలం దేవుడు ఆత్మ వలనే మీ యొక్క బలాన్ని కానీ మీ యొక్క శక్తిని కానీ మీ యొక్క జ్ఞానాన్ని కానీ పొందుకున్నారని చెప్పేసి 2వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. మీరు చేసే ప్రవర్తన ఏదైనా తప్పు కార్యాలు చేస్తున్నప్పుడు కానీ తప్పుడు పనులు చేస్తున్నప్పుడు కానీ మీ యొక్క హృదయము దేవుడి యొక్క ఆలయం అని మీరు ఎరగరా, దేవుని యందు జీవిస్తున్నారని మీరు ఎరగరా అని చెప్పేసి ఒక గుర్తు చేస్తూ గ్రద్దిస్తూ 3వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. 4వ అధ్యాయంలో దేవుడి యొక్క సేవకులు ఎలాంటి యథార్థత కలిగి ఉండాలని చెప్పేసి ఈ యొక్క మొదటి 4వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. ఇది మొదటి మాట, విభజనలు. 2వ మాట వచ్చేసరికి ఇష్టానుసారమైన పాపపు క్రియలు. ఈ యొక్క మాటను చెప్పిన తర్వాత ఈ యొక్క వాక్యాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఇప్పటికే చాలా సమయం అయింది కనుక మిగిలిన మాటలు మరలా వచ్చే మంగళవారం మనం ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. అయితే ఈ విచ్చలవిడిగా ఇష్టానుసారమైన పాప క్రియలు ఏంటనంటే చూడండి, 5వ అధ్యాయంలో మొదటి వచనం, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొనుట ఉన్నాడు కదా, అట్టి జారత్వం అన్ని జనంలోనైనా జరగదు. నేను చక్కగా చెప్తున్నాడు. మీరు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు, మీ యొక్క సంఘములో ఒక వ్యక్తి తన తండ్రి భార్యను ఉంచుకున్న సంగతి మీకు తెలియదా? ఆ విషయము తెలిసి కూడా మీరు ఆ యొక్క వ్యక్తిని ఆ యొక్క సంఘములో కొనసాగిస్తున్నారా? ఎలాంటి పాపక్రియ చేస్తున్నారంటే కింద చూడండి, అన్య జనులలోనైనా అలాంటి విషయం జరగదంట. ఏమని చెప్తున్నాడు? అలాంటి జారత్వమైన హృదయము, అలాంటి చెడు ప్రవర్తన, చెడు క్రియ అన్య జనుల్లో కూడా అలాంటి పని చేయరు వాళ్ళు. అలాంటి బుద్ధి హీనత లేని పని మీ యొక్క సంఘములో ఒక వ్యక్తి చేసినప్పుడు ఆ విషయం కూడా మీరు తెలిసి ఆ యొక్క వ్యక్తిని ఇంకా ఉంచి వారిని ఏమి శిక్షించలేదా అని చెప్పేసి చక్కగా గద్దిస్తూ ఉన్నాడు. కింద చూడండి 9వ వచనంలో, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది కదా అని చెప్పేసి చక్కగా చెప్తూ ఉన్నాడు. మీకు అసలు ఎలా చేయాలనిపిస్తుంది? నేను ఇలాంటి చెడు క్రియలు, జారత్వం కలిగిన పనులు మీకు చేయొద్దని ముందుగా చెప్పాను కదా, అయినప్పటికీ కూడా మీరు అలాంటి పనులు, అలాంటి కార్యక్రమాలు మీ యొక్క సంఘములో ఎందుకు చేయిస్తున్నారు? చేసినప్పటికీ కూడా మీరు అలాంటి వ్యక్తులను ఎందుకు గ్రద్దించట్లేదని చెప్పేసి చక్కగా ఆ యొక్క సంఘానికి గద్దిస్తూ ఈ యొక్క 5వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు చక్కగా వివరిస్తూ వస్తూ ఉంటాడు. అయితే 6వ అధ్యాయంలో చూసినట్లయితే వీరేం చేశారో తెలుసా? దేవుడు ఎరిగిన మనుషులు. ఎవరు? కొరింథీ పట్టణ సంఘ సభ్యులు. అయినప్పటికీ కూడా వారు ఏదైనా కలహంలో వారి మధ్య విభేదాలు వచ్చినప్పుడు వారు కూర్చొని వాటిని సరి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ యొక్క సమర్థత కోసం, ఆ యొక్క న్యాయం కోసం దేవుడు ఎరుగునటువంటి ప్రజల దగ్గరికి వెళ్తారనమాట ఈ యొక్క 6వ అధ్యాయంలో. అప్పుడు అపోస్తుడైన పౌలు ఆ విషయాలు చూసి, ఆ విషయాలు తెలుసుకొని, అసలు మీకు మీరు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నారు, దేవుడి యొక్క మార్గంలో ఎలా నడవాలో మీరు తెలిసి ఉన్నారు, న్యాయ తీర్పులు కూడా మీరు సంఘంలో మీరు తీర్చుకోలేరా? మీరు అన్య జనుల మీద, ఇతర వ్యక్తుల మీద ఆధారపడే అంత రీతిగా దిగజారిపోయారా అని చెప్పేసి 6వ అధ్యాయంలో వివరిస్తూ వస్తూ ఉంటాడు. 6వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ 2వ మాట,
పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగురా చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధులు అనగా ఎవరండి? మనం అందరమే దేవుణ్ణి నమ్ముకొని ఆయన యొక్క మార్గంలో యథార్థతగా, శ్రేష్టముగా, నిష్ఠత కలిగి జీవించగలిగే వారందరూ కూడా పరిశుద్ధులని నేను భావిస్తూ ఉంటాను. పరిశుద్ధులు లోకము తీర్పు తీర్చురని మీరు ఎరగరా? ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో తీర్పు తీర్చే సామర్థ్యం మీరు కలిగి ఉన్నారని మీకు తెలుసుకోలేరా? మీరు ఎరగరా అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా, ఎవరి వలన? పరిశుద్ధుల వలన లోకానికి తీర్పు జరగవలసిన సమయం అది. మీరు తీర్పు తీర్చాల్సిన సమయం, మీరు తీర్పు జరిగించవలసిన సమయం అది. అలా ఉండగా మికిలి అల్పమైన సంగతులు గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మీలో కలహాలు వచ్చినప్పటికీ, పరిశుద్ధుల మీరందరూ దేవుణ్ణి నమ్ముకున్న వారు కదా, అలాంటి సామర్థ్యం మీకు లేదా? మీ యొక్క సంఘంలో లేదా? తెలుసుకోండి. ఆయన పరిశుద్ధులు దేవుణ్ణి నమ్ముకున్న వారందరూ కూడా అలాంటి సామర్థ్యం కలిగి ఉండాలి, ఆల్రెడీ ఉన్నాము అని చెప్పేసి ఈ యొక్క వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ కొరింథీ యొక్క సంఘ సభ్యులు ఎలా ఉన్నారంట? వాళ్ళకు వచ్చిన విభేదాలు కానీ, ఆ యొక్క సంఘంలో కలిగిన పరిస్థితులు కానీ, వారి తీర్పు వారే తీర్చుకోలేని విధాలుగా ఉన్నారంట ఈ యొక్క కొరింథీ యొక్క సంఘం. ఇలాంటి సమస్యలు ఏదైతే సంఘంలో చూస్తూ ఉన్నామా, బహుశా సంఘ సభ్యుల యొక్క ప్రవర్తన మంచిగా లేదనపోవచ్చు. నేనైతే కంపల్సరీగా చాలామంది అంటుంటారు, ఈ యొక్క సంఘానికి వెళ్తున్నామంటే, ఏదైతే ఇప్పుడు మన కొరింథీ సంఘంలో చూసాం కదా, అలాంటి సమస్యలు మనం జనరల్గా ఇప్పుడు ఉన్న సంఘాల్లో చూసినట్లయితే, అయ్యా ఈ యొక్క సంఘంలో ఈ జనాలు వస్తారు కానీ వారికే ఇది ఉండదు, వారికి సమాధానం ఉండదు, వారే పక్క అమ్మ వస్తుంది, అక్క వస్తుంది, వారిద్దరికే పడదు. కానీ ఇద్దరు మందిరానికి వస్తారు, ఆ వాటి కూర్చుంటుంది, వీళ్ళు ఇటు కూర్చుంటారు, కానీ ప్రతి ఆదివారం మందిరానికి వస్తారు. ఈ యొక్క సంఘంలోనే అన్ని సమస్యలు ఉన్నాయి, ఈ యొక్క సంఘంలోనే అన్ని విభేదాలు కలిగి ఉన్నాయి అన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఆ యొక్క పాస్టర్ గారు మంచిగా చెప్పట్లేదు అయ్యా వాక్యం, ఆ యొక్క పాస్టర్ గారు వీళ్ళని గద్దించట్లేదని అంటూ ఉంటారు. కానీ నేను చెప్తున్నాను, ఆ యొక్క ప్రవక్తన ఎన్నిసార్లు బోధించినప్పటికీ, చెబుతున్నప్పటికీ, ఈ యొక్క వాక్యం వింటున్నప్పటికీ నీ యొక్క ప్రవక్తన సరి లేకపోతే ఏ యొక్క సంఘానికి నువ్వు వెళ్ళినా కానీ నీ యొక్క ప్రవక్తన అలాగనే ఉంటుంది. ఏదైతే ప్రవక్తన కొరింథీ పట్టణం సంఘస్థులు కలిగి ఉన్నారో అలాంటి ప్రవక్తను నేను కలిగి ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, గద్దించుకో, అలాంటి ప్రవక్తన నీకొద్దు అని చెప్పేసి ఈ యొక్క కొరింథీ సంఘం ద్వారా మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి. పరిశుద్ధులు అయి ఉన్నప్పుడు ఈ యొక్క సంఘంలో ఎలాంటి సమస్యలు వచ్చినా మీరే తీర్చుకోగల సామర్థ్యాన్ని మీకు ఆల్రెడీ దేవుడు అనుగ్రహించాడని చెప్పేసి ఈ యొక్క వచనం 6వ అధ్యాయంలో చూస్తూ వస్తూ ఉంటాం. 7వ అధ్యాయంలో చూసినట్లయితే మనము ఈ యొక్క 2వ మాటను ముగిస్తాను. 7వ అధ్యాయంలో చూసినట్లయితే చక్కగా యథార్థత గురించి వివరిస్తూ వస్తూ ఉంటాడు. యథార్థత 4వ అధ్యాయంలో సేవకులు ఎలా యథార్థత కలిగి ఉండాలని వివరించి వచ్చాడు కదా. 7వ అధ్యాయంలో సంఘ సభ్యులు అయిన నీవు, దేవుని నమ్ముకున్న నీవు ఎలాంటి యథార్థత కలిగి ఉండాలి, నీకు పెళ్ళైన భార్య కానీ పెళ్ళైన భర్త కానీ, భార్యాభర్తలు ఎలాంటి యథార్థత దేవుని యందు కలిగి ఉండాలి, పెళ్ళి కానీ ఒంటరిగా జీవిస్తున్న స్త్రీ కానీ పురుషుడు కానీ ఎలాంటి యథార్థతమైన జీవితం దేవుడి పట్ల కలిగి ఉండాలి, ఎలాంటి యొక్క నీ తలంపులు, నీ యొక్క మైండ్లో చెడు ఆలోచనలు రాకుండా దేవుడి వైపే నువ్వు ఎలా జీవించాలి, ఎలా నిలబడాలని చెప్పేసి ఈ యొక్క 7వ అధ్యాయంలో వివరిస్తూ వస్తూ ఉంటాడు. ఇవి మొదటి 7 అధ్యాయాల యొక్క వివరణ కొరింథీ సంఘం పట్టణంలో. కొరింథీ సంఘానికి అపోస్తుడైన పౌలు రాసిన పత్రికలో మొదటి 7 అధ్యాయాల యొక్క అధ్యాయం మనం ఈరోజు చూడగలుగుతాం. ఆ మొదటి 7 అధ్యాయాలు 2 మాటలుగా విభజించాం. ఆ మాటలు ఏంటనగా 1 నుంచి 4 అధ్యాయాల్లో విభజన అనే మాట నేర్చుకున్నాం. 5 నుంచి 7 అధ్యాయాల్లో వాళ్ళు ఇష్టానుసారంగా జీవించినటువంటి పాపపు క్రియలు మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఆ యొక్క సమయం చాలా అయినది కనుక నేను ఈ యొక్క బైబిల్ స్టడీని ఎంతతో ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం ఈ యొక్క 3వ మాట, 4వ మాట, 5వ మాట, 8వ అధ్యాయం నుంచి చివరి 16 అధ్యాయం వరకు వచ్చే వారం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నిద్దాం. అయితే ఈరోజు మొదటి కొరింథీకి రాసిన మొదటి పత్రికలో 7 అధ్యాయాలు మనం చూసాం.
ఈ 7 అధ్యాయాలు ఏముంది అంటే, మొదటిగా సంఘములో విభేదాలు కలిగి ఉన్నాయా, ఆ విభేదాలు ఇప్పుడే తొలగించేసాయని చెప్పేసి కొరింథీ సంఘాన్ని గద్దించినట్లుగా మన సంఘానికి కూడా దేవుడు ఈరోజు చెప్పి ఉంచాడు. అయ్యా, మేము అపోస్తుడైన పౌలు ఈ యొక్క బోధనే బాధిస్తాం, కైఫా బోధనే మేము బోధిస్తాం, పౌలు యొక్క బోధనే మేము అనుసరిస్తామని 3 భాగాలుగా, అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎలాగంటే మేము ఆర్సీఎం బోధనే బోధిస్తాం, మేము ఆ యొక్క బోధనే మేము పాటిస్తాం అని అనేవారిగా నీవు ఉన్నావా? అవన్నీ వదిలే. దేవుడైన ఏకైక దేవుడు మనకు ప్రభు అయిన యేసుక్రీస్తే, నువ్వు అనుసరించాలని ఆయనదే అని చెప్పేసి ఏదైతే ఆ కొరింథీ సంఘాన్ని గద్దించాడో అదే రీతిగా మనందరినీ గద్దిస్తున్నాడు. ఇది మొదటి అధ్యాయంలో. నీవు విర్రవీగుతున్నావా? నా యొక్క బలము కానీ, నా యొక్క జ్ఞానం కానీ, నా చుట్టుపక్కల ఉన్న నా మిత్రుల ద్వారాగే కానీ, నా బంధువుల ద్వారాగే కానీ, నాకు తెలిసిన వ్యక్తుల చేత అని నువ్వు ఆశ్రయిస్తూ ఉన్నావా? జాగ్రత్త. నీ యొక్క వచ్చిన జ్ఞానము కానీ, నీ యొక్క ఉన్న బలము కానీ కేవలం ఆత్మచేతనే దేవుడు నీకు అనుగ్రహించబడిందని చెప్పేసి 2వ అధ్యాయం మనకు తెలియజేస్తూ వచ్చి ఉన్నాడు. 3వ అధ్యాయంలో నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే నీ యొక్క హృదయము దేవుడి యొక్క ఆలయము, ఆయన ఆలయములో నువ్వు నివసించుచున్నావని నువ్వు మర్చిపోయావా అని గర్దిస్తూ 3వ అధ్యాయంలో చక్కగా వివరిస్తూ వచ్చి ఉన్నాడు. 4వ అధ్యాయంలో సేవకుడు అయిన నీవు ఎలాంటి యథార్థత కలిగి ఉండాలి అని చెప్పేసి 4వ అధ్యాయంలో చక్కగా వివరిస్తూ ఆ యొక్క పత్రికలో మనకు రాసినట్టుగా చూస్తూ ఉంటాం. 5వ అధ్యాయంలో ఈ యొక్క సంఘములో ఒక వ్యక్తి తన తండ్రి భార్యను ఉంచుకున్నప్పుడు ఈ యొక్క సంఘం అందరూ కూడా మౌనంగా ఉన్నారా? ఏదొక సంఘంలో ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు, ఏ వ్యక్తి అయినా తప్పు చేస్తున్నప్పుడు మీరు గ్రద్దించకుండా ఆ పని మనది కాదులే, ఆయన మనకు సంబంధించిన వాడు కాదులే, ఆయన మనకు సంబంధించిన వాడు కాదులే అని చెప్పేసి ఆయన మనకు సంబంధించినటువంటి వాడు కాదులే, మనము ఆయన పట్టించుకో అవసరం లేదని ఆ స్వభావం నువ్వు కలిగి ఉన్నావా? అలాంటి స్వభావం నువ్వు కలిగి ఉండకూడదని చెప్పేసి నువ్వు గ్రద్దించాలి. ఈ యొక్క సంఘంలో ఎవరైనా తప్పు చేస్తున్నప్పటికీ, ఎవరైనా పాపము చేస్తున్నప్పుడు, ఆ విషయం నీకు తెలిసినప్పటికీ నువ్వు మౌనంగా ఉండకూడదు. ఆ వ్యక్తిని గద్దించి నువ్వు శిక్షించాలని చెప్పేసి ఈ యొక్క 5వ అధ్యాయంలో చక్కగా వివరిస్తూ వచ్చి ఉన్నాడు. 6వ అధ్యాయంలో చూసినట్లయితే మనము ఈ యొక్క 6వ అధ్యాయంలో మనము మన పరిశుద్ధులు మనం ఎలా కలిగి ఉండాలి, దేవుణ్ణి నమ్ముకున్న మన అందరం కూడా పరిశుద్ధులం. ఈ పరిశుద్ధులైన అందరి వారు మీ యొక్క సంఘములో ఏమైనా కలహాలు వచ్చినప్పుడు కానీ, ఏవైనా విభేదాలు వచ్చినప్పుడు కానీ, అట్లాంటి తీర్పు ఆ యొక్క సమస్యలు పరిష్కరించుకోగలిగిన సామర్థ్యం మీకున్నది, మీకు లేదా, మీరు గ్రహించలేరా అని చెప్పేసి చక్కగా వారిని గద్దిస్తూ వచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. 7వ అధ్యాయంలో చూసినట్లయితే యథార్థత గురించి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భార్య కానీ, భర్తే కానీ, పిల్లలే కానివ్వండి, యవనస్తులే కానివ్వండి, యవనస్తులు స్త్రీలైనా కానివ్వండి, ఎలాంటి యథార్థత కలిగి ఉండాలని చెప్పేసి ఈ యొక్క 7వ అధ్యాయంలో చక్కగా వివరిస్తూ వస్తూ ఉన్నాడు. ఈ మొదటి 7వ అధ్యాయంలో చూసినట్లయితే 2 మాటలుగా చేసుకున్నాం. మొదటి మాట విభజన, 2వ మాట ఇష్టానుసారంగా వారి పాపక్రియలు చేయటం. ఈ యొక్క బైబిల్ జ్ఞానాన్ని మీకు దేవుడు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించారని నమ్ముచు ఈ యొక్క బైబిల్ స్టడీని ఎంతతో ముగిస్తూ ఉన్నాను. మళ్ళీ మరలా వచ్చే వారం మిగిలిన మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్.